నిన్న అవార్డులో ఫంక్షన్లో జరుగుతున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డు ఇస్తున్న ఆ సందర్భంలో అల్లు అర్జున్ అసలు పట్టించుకోకుండా అతని ముఖంలో ఏదో ఉక్రోషం ఉన్న విధంగా ఆ వీడియోలు అయితే విజువల్స్లో కనబడుతున్నాయి. దీన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకు అంత తగ్గి సీఎం అవార్డు ఇవ్వాల్సి వచ్చింది? ఒకప్పుడు ద్వేషించినటువంటి సీఎం మళ్ళీ అవార్డు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే అంటున్నా కదా, గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించుడు, జ్యూరీల నియామకం, ఆ ప్రోగ్రాము, ఆ మొత్తం చేసే తీరే బండలు ఉన్నది, బేకారు ఉన్నది. దాంట్లో గిట్లనే ఉంటాయి. మరి ఆడ పైసా ప్రభావం ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు చేసిన దానికి కాక పట్టడానికి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. దీంట్లో నేను అల్లు అర్జున్ది తప్పేం పట్టా. నేను ఎందుకు పట్టా అంటే ఆయన ఒక ఆర్టిస్టు, వాళ్ళు అవార్డు ఇచ్చిండి, ఈయన తీసుకున్నాడు. అది కాదు నేను అనేది. ఏంటంటే ఇక్కడ ఒకరి మీద విభేదం కాదు, ద్వేషం కాదు. మీరు ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నారో, గద్దర్ అవార్డ్స్ రెగ్యులేషన్స్ పెట్టినరో దాన్ని ఎవ్వరు కూడా ఫాలో కాలే. తద్వారా ఏమైందంటే నిజాయితీగా అవార్డు పొందాల్సిన సినిమాలకు అందరికీ అన్యాయం జరిగింది. 10 ఏళ్ళు కూడా తెలంగాణ వచ్చినాక అవార్డులు ఏవైతే ఇవ్వలేదో వాటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నుకొని ఇచ్చిండ్రు. దానికి అప్లికేషన్స్ పిలవాలి కదా, అప్లికేషన్స్ కూడా పిలవకుండానే ఇచ్చేసిండ్రు. అంటే మీకు నామినేషన్ ఇట్లాంటి ప్రక్రియ ఏం కొనసాగలేదా? అంటే 2024 సినిమాలకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకున్నారు. 10 ఏళ్ళు 2014 నుంచి 2023 వరకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు సెలెక్ట్ చేసి ఇచ్చేసారు. ఒకవేళ అన్ని సినిమాలు చూడాలంటే సెన్సార్ అయినాయి సుమారు 10 ఏళ్లకు 2000 సినిమాలు ఉంటాయి. అవి చూసుడు మొదలు పెడితేనే వాళ్ళకు 1 సంవత్సరం అవుతుంది. అంటే 600 చిల్లర రోజులు అవుతాయి. అంటే దాదాపుగా తెలంగాణలో ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది రైటర్లు సినిమా తీసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళందరికీ ఎందుకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయలేదంటారు? కాదండి, వాళ్ళ విధానంలోనే 2024 వరకు అప్లికేషన్ 1 సంవత్సరం తీసుకున్నారు. 10 ఇయర్స్ వరకు నిర్మాతలకు ఇచ్చేసిండ్రు ఎన్నుకొని. అసలు అవార్డులు ఇచ్చేదే కళాకారులను, టెక్నీషియన్లను ఎంకరేజ్ చేయడానికి. అసలు వాళ్ళకి అవార్డులే లేవు. కాబట్టి అవార్డుల ప్రక్రియే టోటల్ బోకస్. ఇదంతా ఇమ్మెచ్యూర్ యాక్ట్.